ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారాహి నవరాత్రులు 2026లో మనకి జూలై 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇవి గుప్త నవరాత్రులు అంటారు. చాలా సులువైన పద్ధతిలో పూజ చేసుకోవచ్చు. పూజా సామాగ్రి కూడా అన్నీ ముందుగా తెచ్చి పెట్టుకుంటే మనం చాలా సులువుగా ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చు. ఏంటేంటి కావాలో చూద్దాము. అంగు ఆర్భాటం లేకుండా మనం పూజా సామాగ్రి అయితే చూద్దామండి. చాలా తక్కువ ఖర్చులోనే మనకి నవరాత్రులు చేసుకోవచ్చండి. అమ్మవారి అనుగ్రహం అయితే పొందవచ్చు. ముందుగా మనం ఒక పీటని ఇంట్లోనే ఉంటుంది కదండి, పీటను సిద్ధం చేసుకోవాలి అమ్మవారిని. లేదా మనం దేవుడి మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. పీట పైన వేయడానికి ఒక మంచి బ్లౌజ్ పీస్ కానీ లేదా చిన్న చీర కానీ చున్నీ కానీ ఉంటే మంచిది. అమ్మవారి ఫోటో ఒకటి. మీషోలో మనకి విగ్రహాలు దొరుకుతున్నాయండి. చిన్న విగ్రహం ఉంటే మనం చక్కగా అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు. విగ్రహం లేకపోయినా ఫోటో అయినా మనం పూజ చేసుకోవచ్చండి. అష్టోత్తరాలు అవి. ఫోటో కూడా లేదు అనుకునే వాళ్ళు చక్కగా లలితాదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా మనం అమ్మవారు దుర్గాదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారికి సమర్పించడానికి పూలు, అష్టోత్తరాలకి ఇంటి దగ్గర ఉన్న పూలైనా సరిపోతాయండి. ఎరుపు రంగు పూలు ఉంటే చాలా మంచిదనమాట. తర్వాత మనం పసుపు కుంకుమ ఖచ్చితంగా ఉండవలసినవి పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ అమ్మకి సమర్పిస్తాము. అక్షంతాలు అన్నీ కూడా పసుపు కుంకుమతో ముడిపడి ఉంటాయి. పసుపు కుంకుమ కూడా తెచ్చిపెట్టుకోండి. హారతి కర్పూరం మంగళహారతి ఇవ్వడానికి మరియు మనం పసుపు కలపడానికి రోజ్ వాటర్ ఉంటే ఉంచుకోండి. గంధం కలపడానికి కూడా రోజ్ వాటర్ సుగంధభరితంగా ఉంటే అమ్మవారు వస్తారు అంటారు. అందుకని రోజ్ వాటర్లో కలుపుకోవాలి. గంధం కూడా తెచ్చి పెట్టుకోవాలి. తర్వాత మనం అగరబత్తి అది వెలిగించడానికి మనకి అగ్గిపెట్టి కావాలండి. ధూప్ స్టిక్స్ అంటే ఎక్కువగా ధూపం వేస్తాం నవరాత్రి అంటే, అందుకని ధూపానికి సంబంధించినవన్నీ కూడా సామాగ్రి తెచ్చి పెట్టుకోవాలండి. మనం సాంబ్రేణి కప్స్ కానీ సాంబ్రేణి కానీ అగరబత్తి ధూప్ స్టిక్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇక్కడైతే గాజులు అమ్మవారికి 9 రోజులు కూడా అన్ని గాజులు కాకపోయినా 2 గాజులైనా రోజు కూడా అమ్మవారికి 2 ఎండు ఖర్జూరాలు పెట్టి తమలపాకులు పెట్టి తాంబూలం ఇస్తాం కదా, వక్కలు తమలపాకులు కూడా పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటే డైలీ అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా చిన్నవి 1 రూపీవి దొరుకుతాయి, అవి తెచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇది దశంగం అండి. దశంగం కూడా ఇంట్లో ధూపం వేస్తే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటారు. అందుకని ఏమన్నా ధూపంకి సంబంధించినవి ఉన్నా సరిపోతాయి. ఇక ఒత్తులు మనం ఇంట్లోనే కుంకుమతో ఎరుపు రంగు ఒత్తులు చేసుకోవచ్చండి. తెలుపు రంగు ఒత్తులు ఉంటే, లేదు అంటే ఎరుపు రంగు ఒత్తులు కూడా కొని తెచ్చుకోవచ్చు. ఇక జవ్వాది మన దగ్గర ఉన్నవే వాడుకోవచ్చండి. కొత్తవే తేవాల్సిన అవసరం లేదు. ఇవి మనకి పంచగవ్య దీపాలండి. పంచగవ్య దీపాలు అమ్మవారికి ఏదో ఒక రోజు పంచగవ్య దీపాలు, కంద దీపము, బెల్లం దీపము ఇలా రకరకాల దీపాలు పెడితే చాలా మంచిది. ఆ దీపాలకు సంబంధించినవన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటే మంచిది. ఇక పండ్లు అమ్మవారికి దానిమ్మ పండ్లు అంటే ఇష్టం అంటారు. దానిమ్మ పండ్లు, కొబ్బరికాయలు అమ్మవారికి ప్రత్యేకమైన రోజుల్లోనైనా సరే కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి. అందుకని కొబ్బరికాయలు కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకోవాలి. అమ్మవారి పుస్తకము, అమ్మవారి నామాలు అన్నీ చదువుకోవడానికి పుస్తకం ఉంటే బాగుంటుంది. పుస్తకం లేని వాళ్ళు పీడిఎఫ్లో కూడా చదువుకోవచ్చు. ఇక ఇది వచ్చేసరికి వరిపిండి అండి. అమ్మవారు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అంటారు కదా, వరిపిండి సలివిడి అవన్నీ కూడా చేసుకోవడానికి, దీపాలు చేసుకోవడానికి కూడా. తర్వాత బెల్లము వినాయకుడికి సమర్పించడానికి బెల్లం చిన్నవి ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇక చిట్టు గాజులు అవి కూడా మనం అష్టోత్తరాలకు అది అమ్మవారికి సమర్పించడానికి ఇవన్నీ కూడా మనకి పంచామృతాలు చేసేవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకుంటే అమ్మవారికి ఎవరైతే అభిషేకం చేయాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మనం అంటే పంచమి తిథి రోజు, అష్టమి తిథి రోజు చేసుకుంటే, ఫస్ట్ రోజు చేసుకుంటే మంచిది. ఇక పసుపు కొమ్ములండి. కలశం పెట్టేవాళ్ళు కలశం కూడా తెచ్చిపెట్టుకోవచ్చండి. ఇక నిమ్మకాయలు అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టి ఇంటికి కానీ పెడితే చాలా మంచిదండి. మన దగ్గర ఉంచుకున్న బండ్లకు అవి పెట్టినా చాలా మంచిదన్నమాట. అందుకని నిమ్మకాయలు వీలైతే నిమ్మకాయల మాల కూడా వేసుకొని ఆ మాలను నెక్స్ట్ డే తీసేసి మనం ఇంటికి అది కూడా కట్టుకోవచ్చండి. లేదు అంటే 3 రోజులని 5 రోజులని తీసుకొని మాల మనం నదిలో కానీ ఎక్కడైనా కలిపేసుకోవాలన్నమాట. ఇక బియ్యం ఏంటి అమ్మవారికి నైవేద్యాలకు కానీ లేదా అక్షంతాలకు కానీ బియ్యం కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఇవైతే చూస్తున్నారు కదా, పూజా సామాగ్రి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. కలశంలో కొబ్బరికాయ, కలశము, మామిడాకులు ఇవన్నీ కూడా ప్రత్యేకించి కలశం పెట్టేవాళ్ళు, అఖండ దీపం పెట్టేవాళ్ళు అవన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి.
దీపపు కుందులు 2 సెట్లుంటే మనం రోజు డైలీ ఉదయం, సాయంత్రం పూజ చేస్తాం కదండీ! అప్పుడు మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇవేనండి మనం సింపుల్‌గా చేసుకునే పూజా సామాగ్రి. అమ్మవారికి కొంచెం జవ్వాది ఏసి ఆ కుంకుమతో రోజు కుంకుమార్చన చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మవారి విగ్రహం లేకపోతే ఒక చిన్న రాగి కాయిన్ కానీ, పసుపు కొమ్ము కానీ పెట్టి అమ్మవారిగా భావించి మనం చక్కగా పూజనైతే చేసుకోవచ్చండి. ఇక నైవేద్యం వచ్చేసరికి ఖచ్చితంగా బెల్లం పానకం నివేదిస్తే చాలా మంచిదన్నమాట రోజు. ఇక మన ఇష్టమండి ఏ పళ్ళైనా లేదా ప్రసాదమైనా చేసి పెట్టుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారికి చక్కగా ఉదయము, సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చండి. మనం ఇత్తడి ప్రమిదలు, వెండి ప్రమిదలే కాదండి మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క దీపం అంటే మంగళవారం ఉప్పు దీపం పెట్టామనుకోండి, కంద దీపం ఒకరోజు, బెల్లం దీపం ఒకరోజు ఇలా అమ్మవారిని చక్కగా మనం సింపుల్‌గా పూజ అయితే దేవుడి మందిరంలోనే చక్కగా చేసుకోవచ్చు. అన్ని పూజా సామాగ్రి కూడా మన ఇంట్లోనే అవైలబుల్‌గా ఉంటాయి కనుక మనం అమ్మవారిని మంచిగా తలుచుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఒక్కరోజైనా కందదీపం పెట్టడానికి ట్రై చేయండి. వరాహిదేవిని ఆరాధించిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా అమ్మవారు అభయమిస్తారంటారండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగాలన్నా, భూ సంబంధిత తగువుల్లో చిక్కుకున్న, సంతానం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా, వివాహం కాని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు ధైర్యం కోసం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని చక్కగా తలుచుకొని ఈ 9 రోజులు మన వీలుని బట్టి పూజ ఉదయము, సాయంత్రం చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.